విశాఖలో రచ్చ. ఆ మంత్రి నియోజకవర్గంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ముక్కలాటతో కాంగ్రెస్ క్యాడర్ సతమతమవుతోంది. మాజీ మంత్రి యాక్టివ్ కావటం, మరో నాయకుడు హల్చల్ చేస్తుండటంతో అసలు సొంత ఇలాకాపై మంత్రి ఫోకస్ చేయటం లేదా అనే చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చాలా ప్రత్యేకం. ఎప్పటికప్పుడు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి చుట్టూ వివాదాలు కొనసాగుతుంటాయి. వరంగల్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తమదైన వ్యవహార శైలితో వివాదాస్పదంగా మారిన కొండా దంపతులు ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా సొంత నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు మరోసారి కొండా కపుల్ చుట్టూ సరికొత్త కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. కొండా సురేఖ సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి బసవరాజు సారయ్య మళ్లీ ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. ఈయనకు కాంగ్రెస్ నాయకత్వం ఫుల్ సపోర్ట్ చేస్తుందనే చర్చ కూడా సాగుతోంది. గతంలో కొండా సురేఖ గెలుపు కోసం బాటలు వేసిన వారంతా ఇప్పుడు బసవరాజు సారయ్య వెంట నడుస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో జరిగిన ఓ పరిణామం రాజకీయ దుమారానికి కారణమైంది. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రధాన అనుచరుడు నవీన్ రాజును ప్రశ్నిస్తూ 25వ డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాజిద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సాజిద్ ను కొట్టిన వారితో పాటు నవీన్ రాజ్ పై ఇంతజార్ గంజ్ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. మంత్రి అనుచరుడు నవీన్ రాజ్ పై బసవరాజు సారయ్య కేసులు పెట్టించారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. కొండాకు దగ్గరగా ఉన్న వారిని సారయ్య తన వైపు తిప్పుకుంటున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై సారయ్య పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి అత్యంత సన్నిహితుడిగా ఉండే కాంగ్రెస్ నాయకుడు నల్గొండ రమేష్ నివాసంలో జరిగిన విందు కార్యక్రమం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3-4 గ్రూపులు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ క్యాడర్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరి కొండా దంపతుల సొంత నియోజకవర్గంలోని ఈ వ్యవహారాలను ఏ రకంగా డీల్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.